49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ భవిష్యత్తు ఏమిటి? సువేంద్రు అధికారి సీఎం అయిన నేపథ్యంలో అసలు అక్కడ వెస్ట్ బెంగాల్లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? సువేంద్రు అధికారి యోగి ఆదిత్యనాథ్ లాగా మారబోతున్నారా? బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? కక్షలు తీర్చుకోబోతుందా? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే. రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాజకీయాలు మీరు చూస్తున్నారు. ఫస్ట్ మొదటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అదేవిధంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు విడిగా పోటీ చేసిన పరిస్థితి. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మమతా బెనర్జీ మళ్ళీ కాంగ్రెస్ తోటి దగ్గరైంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆమె భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే పవన్ గారు, ఒకటి భవిష్యత్తు ఎట్లుంటుంది అని అంటే, ఇన్ని రోజులు సీఎం లెక్క ఉంటున్నటువంటి ఆమె యొక్క పొలిటికల్ నరేటివ్ విషయంలో మాత్రం వైఫల్యం చెందింది కాబట్టి ఈరోజు ఓటేమని చెప్పి నేను అంటా. ఎస్ఐఆర్ అనేటటువంటి అంశమైనా ముందు నుంచి ఉన్నటువంటి అంశమే, ఎందుకంటే అది అన్ని జాగాలలో కూడా చేసినటువంటి, అంటే అది ఇష్యూ కాదు అంటే నో దట్స్ అన్ ఇష్యూ, కానీ దాన్ని ఓవర్కమ్ చేసేటటువంటి దాంట్లో అంటున్నాను. సి పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇమోషన్. అక్కడ బీజేపీ ఒక ఇమోషనల్ కనెక్ట్ తోటి వచ్చింది. సువేందు అధికారి యొక్క వ్యాఖ్యలు గిట్ట మనం వింటే, ఎన్నికల ఫలితాల రోజు పొద్దున పూట ఆయన మీడియా ముందుకు వచ్చినటువంటి చేసిన మొదటి ప్రస్తావన ఏంది అని అంటే, మేము చాలా అద్భుతంగా పోలరైజేషన్ చేసినాము, అన్ని హిందూ ఓట్లు కూడా లోటస్ దిక్కే మలుతున్నాయి. సరే, 1-2 రౌండ్లు 1-2 జాగాలలో అటు ఇటు కనిపించినప్పుడు, ఎందుకంటే ఫస్ట్ రిజల్ట్లో 100 సీట్లు దాటినటువంటి ఫస్ట్ టీఎంసీకే చూపించినాయి. తర్వాత సువేందు అధికారి ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పిండు, మనం నారాజు కావాల్సిన అవసరం లేదు, కంప్లీట్ పోలరైజేషన్ జరిగింది, హిందూ ఓట్లు మొత్తం కూడా లోటస్ దిక్ అన్నాడు. ఈ యూజ్ దిస్ వర్డ్, లోటస్ దిక్కే మలుతున్నాయి, మనం ఖచ్చితంగా గెలుస్తున్నాము, మంచి మెజార్టీతో గెలుస్తున్నాం అన్నాడు. అంటే అవతలి శత్రువు ఒకసారి ఒక హిందూ నరేటివ్ తోటి రాజకీయాన్ని చేస్తుండు అనేటప్పుడు దాన్ని అదే సెంటిమెంటల్గా, ఇమోషనల్గా దాన్ని ఓవర్కమ్ కావాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. జనరల్గా వాళ్ళు చేస్తారు కదా, బీజేపీ జనరల్గా హిందూ పోలరైజేషన్ చేస్తూనే ఉంటుంది కదా. సార్, దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలా? మనం హిందూ పోలరైజేషన్ అటువంటి అంటున్నప్పుడు మన పార్టీ కూడా వీఆర్ నో డిఫరెంట్, రైట్? మనం కూడా అదే దాంట్లో వండుకుంటూ అభివృద్ధి దాని గురించి మనం మాట్లాడితే బాగుండునేమో. ఇప్పుడు వాళ్ళు దేశ సరిహద్దు వ్యవహారం బాగా తీసుకున్నారు, తర్వాత జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ విషయం బాగా తీసుకున్నారు, క్రైమ్ విషయాలు బాగా తీసుకున్నారు. అన్ని అంశాల్లో కూడా మరి బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి పాలన ఎట్లుంది, అండ్ దేశ సరిహద్దులు తీసుకొని ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిధిలో రావాల్సినటువంటి అంశాన్ని రాష్ట్రాల మీదకి ఎట్లా నెట్టేస్తారు అనేటటువంటి కొంచెం బాగా తీసుకొని పోవాల్సినటువంటి అంశాలు. అది అట్లా ఉంటే బీజేపీ ఒక హిందూ పోలరైజేషన్ చేస్తున్నప్పుడు, అదే హిందూ పోలరైజేషన్ అనేటటువంటి దాంట్లో బిగ్ చంక్ నేను మన ముఖ్యమంత్రి లెక్క ఉంటున్నప్పుడు మనం ఓన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్త జనరేషన్స్ అండ్ అత్యధిక ఉంటున్నటువంటి ప్రజల యొక్క అభీష్టం మేరకే ప్రభుత్వాలు నడవాల్సినటువంటి అవసరం ఉంటుందే తప్ప, దానికి భిన్నంగా నేను పోయి మరి మీ యొక్క నిర్ణయాలు మా దిక్కు రావాలని అంటే మాత్రం కొంచెం కష్టమైనటువంటి వ్యవహారం. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ ఈ రిజల్ట్ తర్వాత టీఎంసీ కాంగ్రెస్కి దగ్గర అవుతున్న పరిస్థితి నేపథ్యంలో, అంటే రెండు కలిసి పోటీ చేస్తే కొంత మార్పు ఉండేదంటారా? అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళతో పోలే, మేము బాగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎన్నికల్లో మేము టీఎంసీని విమర్శించినాం, మమతా బెనర్జీ యొక్క పాలనని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఫలితాలు వేరే లేదు, అట్లేముంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇండియా అలయన్స్ అనేటటువంటిది పార్లమెంట్ ఫోరం మీదకి వచ్చినప్పుడు, పార్లమెంట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు యాంటీ ఎన్డీఏ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇండియా అలయన్స్ అనేటటువంటిది వచ్చింది. సో యాంటీ ఎన్డీఏకి వ్యతిరేకంగా, అంటే యాంటీ ఎన్డీఏ గురించి ఎస్టాబ్లిష్ అయినటువంటి దాంట్లో పార్లమెంట్ యొక్క వ్యవహారాలు, పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటిది ఉంటుంది తప్ప, ప్రాంతీయంగా మళ్ళీ వచ్చినప్పుడు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ మేము బలంగా ఉన్నాం, మేము మీతో ఎందుకు కలిసి రావాలని చెప్పి వాళ్ళు అన్నారు అనుకోండి, మేము భారీ అభిష్టానికి మనం వదిలిపెడతాం. ఈరోజు ఏమైంది, వాళ్ళు మేము కలిసి రామన్నప్పుడు, యుద్ధం మనం చేసుకుందామని అన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు అనేటట్టు చేసుకుంటాం. ఇక్కడ ప్రత్యర్థుల లెక్క మనం చూసుకొని అసెంబ్లీ ఎన్నికలకు పోవడం జరిగింది. అదే రేపొద్దున లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పుడు మరి మిత్రపక్షాల లెక్క కలిసి ముందుకు పోయేటటువంటి విధానం ముందుకు పోతుందా? లేదు, మేము మా వరకే మేము ఉంటామని చెప్పి వాళ్ళు మొండి పట్టు వేసుకొని కూర్చుంటే, ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులైంది, అరే టీఎంసీ అనేటట్టు మనతో కలిసి వచ్చింది కాబట్టి మనం చూసి ముందు వెనకాల చూసి ముందుకు పోవడం జరిగింది. అదే ఇప్పుడు కానే కాదు, మేము సొంతంగా పోతాం అన్నారు అనుకోండి, జాతీయ పార్టీ ఈరోజు అక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకొక జాతీయ పార్టీ రాష్ట్రంలో ఎదగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా వదులుకుంటుంది?
అంటే యాక్చువల్‌గా మమతా బెనర్జీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గెలుపొంది మళ్ళీ సీఎం అయితే, ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా పక్కకు పెట్టి జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా ఎదిగేది. ఓడిపోవడం ఒక రకంగా కాంగ్రెస్‌కి కలిసొచ్చే అంశము. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వెనకాల ఆమె వస్తున్న పరిస్థితి అనేది కూడా ఒకటుంది. ఒక నేరేటివ్ కరెక్టేనా? అంటే అట్లేం లేదు. అది హ్మ్. చాలా తప్పు. ఎందుకనంటే మమతా బెనర్జీ గారు ఈజ్ లిమిటెడ్ టు వెస్ట్ బెంగాల్. హ్మ్. ఆమె అంతే ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి నేతనే తప్ప జాతీయ స్థాయిలో జాతీయంగా కూడా చక్రం ఇప్పుడు తిప్పుతుంది లీడర్ కదా! ఆఫ్ అపోజిషన్ వేరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు కదండీ. గానీ జాతీయ రెండింటిని స్థాయిలో ఒక టాప్ లీడర్‌గా ఆ టాప్ అయ్యేది. లీడర్‌గా బీజేపీ కొంచెం దాన్నేదో మీకు మనోళ్ళకి పంచాయతీ పెట్టనీకే ఆ! పోర్ట్రే చేసినటువంటిది. అరవింద్ కేజ్రీవాల్‌ని కొన్నిసార్లు చెప్పినటువంటిది. స్టాలిన్ గారిని కొన్నిసార్లు లేపినటువంటిది. అదంతా బీజేపీ లేకపోతే చెప్పేదే అంతే అదంతా. కదా! ఇప్పుడు ఎవరైనా ఆ! ఈవెన్ నేనున్నా గూడా నా పొజిషన్‌లో హ్మ్. శత్రువులు నలుగురు ఉన్నారనుకోండి. వాళ్ళకి ఎట్లా వ్యత్యాసాలొస్తాయి అనేటటువంటి దాని మీద ఫోకస్ చేస్తామే తప్ప, కరెక్ట్. వాళ్ళందరూ సంఘటితంగా పనిచేస్తే నేను దెబ్బైతా అనేటటువంటి ఒక కరెక్ట్. మౌలిక సూత్రం కదా అవును. రాజకీయంలో. అవును. సో, కాబట్టి ఇంకొకరు పోటీ పడుతున్నారు. వాళ్ళయ్యే అవకాశం ఉంది అనంటే ఇక్కడ ఉంటున్నటువంటి క్యాడర్‌కి ఒక ఎట్లా అనంటే ఒక అసమ్మతి హ్మ్. రగిల్చేటటువంటి ఒక చిన్న రాజకీయ ఎత్తుగడ తప్ప అంతకుమించి వేరేదేమి ఉండదాడ. అంటే ఇందాక మీరు చెప్తూ ఆమె ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎస్ఐఆర్ కన్నా, దానికన్నా ముందర అక్కడ కొంత యాంటీ గవర్నమెంట్ అనే టైప్‌లో చెప్పారు. కరెక్టేనా అది? ఇప్పుడు యాంటీ గవర్నమెంట్, యాంటీ ఇన్‌కమ్ వచ్చి 100% 15 ఇయర్స్ తర్వాత ఉంటది పవన్ గారు. హ్మ్. కానీ ఒక అంతకుముందు ఒక అదే రిలీజియస్ రాష్ట్రంలో ఒక 25 ఏళ్ళు ఒక కమ్యూనల్ బుద్ధదేవ్ పోలరైజేషన్. భట్టాచార్య కావచ్చు, లేకపోతే జ్యోతి బసు 25 ఏళ్ళు అక్కడ కంటిన్యూ కరెక్ట్. అయ్యారు. అటువంటి రాష్ట్రం వెస్ట్ కదా అది. బెంగాల్‌కి చరిత్ర ఎప్పుడైనా కూడా మినిమమ్ 15 ఏళ్ళు ఇచ్చేటటువంటి చరిత్ర ఉంది. అవును. ఇప్పుడు తమిళనాడు మనం చూస్తే ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటారు. ఇప్పుడు మారేటటువంటిది కూడా ఉంటది. అలాగే. కర్ణాటక అవును. మనం చూసినా ఒక ట్రెండ్ ఉంటది. తెలంగాణలో అవును. 10 సంవత్సరాలకి ఒక ట్రెండ్ మనకుంది. కరెక్ట్. సో, ఈ సందర్భాలలో 15 సంవత్సరాలు అక్కడ అయిపోయిన తర్వాత కూడా హ్మ్. అండ్ శత్రువు ఒక కమ్యూనల్ పోలరైజేషన్ యాస్పెక్ట్ తీసుకొని ఉన్నప్పుడు మమతా బెనర్జీ గారు మాత్రం దానికి ధీటుగా దాన్ని అడాప్ట్ చేస్తూ పోలే. హ్మ్. దానికి వ్యతిరేకంగా పోరు. టైడ్ ఒకటి వస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోవాలనుకుంటే మనం గట్టు దాటలేం. అవును. దాంతో పాటు సేల్ లేకుండా కొంచెం దూరం పోయినాక దాటేటటువంటిది బేసిక్ ఫిజిక్స్ అంటాం కదా మనం దాన్ని. అవును. సో, అవును. ఆ అంశంలో ఖచ్చితంగా వైఫల్యం చెందిందని అయితే నేను చెప్తా. హ్మ్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అంటా ఉన్నారు. ఎస్ఆర్ రావడంతోటే నష్టం జరిగింది. హ్మ్. లేకపోతే అక్కడ అధికారులను మార్చడంతోటే డీజీపీ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే తెల్లవారుజామున 4 గంటలకి ఎన్నికల కంటే ముంగట 50 మంది ఉన్నతాధికారులను మార్చాల్సినటువంటి అవసరం ఏముంది? హ్మ్. మమతని వీక్ చేయడానికి ఇదంతా చేసిర్రని మాట్లాడుతున్నారు. 1,00,000 మంది పైగా రా అక్కడికి డిప్లాయ్ చేశారు. రాజకీయం అనేదే శత్రువుని వీక్ చేయడం. అంతే కదా! రాజకీయం అంటే శత్రువుని వీక్ రాజకీయం. చేయకుండా అవును. నేను నీ వల్లనే అందరిని పెట్టుకో, నీ అవును. వల్లనే అందరిని చేసుకో, నువ్వు గెలిచేటటువంటి అవకాశం మొత్తం పెట్టి నేను పోటీ పడతా అని ఉంటదా? అవును. అస్త్రశస్త్రాలు మొత్తం కూడా వాడతారు. హ్మ్. అన్ని రకాలుగా కూడా వాడతారు. హ్మ్. కేంద్రంలో అధికారం ఉంటున్నప్పుడు వాళ్ళెందుకు ఖాళీగా కూర్చుంటారు? అవును. ఇయాల అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ రేపొద్దున తెలంగాణలో కూడా వారి యొక్క రాజకీయ చతురత ఎట్లైనా కూడా వాడతారు. హ్మ్. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మన దగ్గర ఉంటున్నటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏందనేది లెక్కకొస్తది. హ్మ్. సో, అవన్నీ దృష్టిలో మనం పెట్టుకొని ముందుకు నడిచినప్పుడు ఏ పార్టీ అయినా కూడా బతికి బట్టగడుతది తప్ప అంటే ముస్లిం ఓటర్‌ని పూర్తిగా ఆమె నమ్ముకోవడం వల్లే ఇది జరిగిందా? ఎస్ఐఆర్‌లో చాలా ముస్లిం ఓట్లు వెళ్ళిపోయాయి బయటికి. దాదాపు 90 లక్షల ఓట్లు తొలగింపు ఎస్ఐఆర్ ద్వారా జరిగింది అనేది ఒక నేరేటివ్ ఉంది గదా! అంటే కాదు. ఆమె తీసుకున్నటువంటిది ముస్లిం స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా ఏం తీసుకోలే. హ్మ్. ఆమె బెంగాల్ అనేటటువంటి నమ్ముకుంది ఒక అంటున్నాను నేను. నమ్ముకోవడం వల్ల. బెంగాల్ కల్చర్ లేకపోతే హ్మ్. బెంగాల్ మనమంతా ఒకటి. బెంగాల్ అస్మిత అని మీరు బీజేపీ చెప్పింది అంతా గదా! వేరు అనేటటువంటి లైన్ తీసుకుంది. అది హ్మ్. అప్పటికి ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి హ్మ్. ఐడియాలజీ. అంశం అది. సో, హ్మ్. అట్లాంటప్పుడు మనమందరం బెంగాలు, వేరే వాళ్ళని రానియొద్దు అనంటే సువేంద్ర అధికారి కూడా బెంగాలోడే కదా! హ్మ్. అవును. ఇప్పుడు నిజంగానే ఒక ఏలియన్ లాగా ఎవరో బయటికెంచి వచ్చేసి మన మీద పెత్తనం చేస్తున్నారు అనంటే ఆ అవును. యొక్క సెంటిమెంట్ రగులుతది. హ్మ్. కానీ నీ సొంత వ్యక్తి నీ కాడికెంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తే నీకు అపోజిట్ నిలబడి మనం బెంగాల్ సెంటిమెంట్ అని అన్నప్పుడు అవును. ప్రజలు దాన్ని ఒక బయట వాళ్ళ లెక్క చూడరు కదా! హ్మ్. బయట వాళ్ళు నిజంగానే మన వాళ్ళ రూపకంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని బయట వాళ్ళ లెక్క చూడరు. అవును. ఆ యొక్క ఎత్తుగడని తను పసిగట్టలేకపోయిందంటే కాదని నేను అనుకోను. కానీ హ్మ్. ఆమె స్టైల్ ఆఫ్ ఫంక్షన్‌గా సమ్‌వేర్ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. హ్మ్. ఇక్కడైనా, ఎక్కడైనా రాజకీయంలో ఎప్పుడైనా ప్రజల యొక్క అభీష్టానికి భిన్నంగా మన యొక్క రాజకీయ చతురత పనిచేస్తుందంటే చతురత కాదు. హ్మ్. అది పనికిమాలిన తెలివితేటలంట నేను. సో, ప్రజల సెంటిమెంట్ ఏంటిది? కొత్త జనరేషన్స్ ఏం ఆలోచిస్తున్నారు? జెన్‌జీ ఏం ఆలోచిస్తుంది? హ్మ్. నెక్స్ట్ 3 సంవత్సరాలైతే ఆల్ఫా వస్తది. వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ట్రెండ్‌కి తగ్గట్టు రాజకీయాలని మనం మలుచుకోవాల్సినటువంటిది ఒక నీళ్ళలాగా మనం ఈరోజు స్టైల్ ఆఫ్ ఫంక్షన్‌కి పోవాలనే తప్ప నేను మొండిగా గట్టు మీద రాయి లెక్క నేను నిలబడతా. మీరేదైనా ఉండండి నేను ఇట్లనే ఉంటా అనంటే నువ్వు హ్మ్. అట్లనే ఉండు మేము ఇట్లనే ఉంటామని అంటే జనాలంటారు. ఎస్ఐఆర్‌లో తొలగించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో చాలా నియోజకవర్గాల్లో చాలామంది ఇప్పటికి కూడా చాలా విశ్లేషణ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ తొలగించారో దాదాపు ఒక చోట 5,000 తొలగింపు జరిగుండొచ్చు. ఒక చోట 10,000, ఒక చోట 15,000 తొలగించుండొచ్చు. అక్కడ అదే స్థాయిలో ఓడిపోయింది మమతా బెనర్జీ అనేది కూడా ఉంది. ప్లస్ వెస్ట్ బెంగాల్ బోర్డర్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా దెబ్బ తగిలింది అనేది కూడా ఒకటుంది వెర్షన్. అంటే ఎస్ఐఆర్ కీలకమైన పాత్ర పోషించింది అనేది.
100% కీలకమైన పాత్ర పోషించింది. అదే నేను అంటున్నా కదా, ఎందుకంటే ఇక్కడ కేంద్రంలో ఉండి తెలంగాణలో కూడా అదే అంశాన్ని నేను తీసుకొస్తుంది నేను కదా కాంగ్రెస్. నేను అంటున్నా ఉమ్, 100% అతి క్రియాశీలకమైనటువంటి పాత్ర ఎస్ఐఆర్ పోషించింది. Hmm. వాళ్ళు అక్కడ కూర్చుండ్రు. ఈరోజు అంతా డేటా డ్రివన్ పవన్ గారు. అవును. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి వృత్తి ఏంటిది, ఎవరి ఆలోచనలు ఏంటిది, నువ్వు నెట్లో సర్ఫ్ చేస్తే అవును. నీ వే ఆఫ్ మైండ్ సెట్ ఏంటిది. కరెక్ట్. ఒకడు షాపింగ్ వెనకాల పడి ఉంటాడు, ఒకడు అమ్మాయిల వెనకాల బొమ్మల వెనకాల పడి ఉంటాడు, లేకపోతే ఇంకొకడు ప్రకృతి వెనకాల పడి ఉంటాడు, వాడు ఓన్లీ సినిమాల వెనకాల పడి ఉంటాడు, వాడు సినిమాలు చూసుకుంటూనే చరిత్ర అని చెప్పి దాని మీద కమెంట్లు రాసుకుంటూ పోతుంటాడు, వాడు నిజంగానే చరిత్ర చదివేటోడు ఉంటాడు. భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటున్నట్టు వాళ్ళందరినీ కూడా ఎనలైజ్ చేసేటటువంటి ప్రోగ్రామింగ్ ఈరోజు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలో వచ్చేసింది. అవును. ఏ ప్రాంతంలో ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎటుపక్క ఇంక్లైండ్ అయి ఉన్నారు అనేటటువంటి స్పష్టంగా డయాగ్నైజ్ అయ్యి మన దగ్గర ఫలితాలు ఉంటున్నప్పుడు దాని తగ్గట్టు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఉమ్, కానీ కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్లో లోపాలు లేవా అంటే స్పష్టంగా లోపాలు ఉన్నాయి. ఉమ్, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అధ్వానమైనటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇంకొకటి లేడు. ఉమ్. ఇది ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్స్ అందరూ కూడా చెప్పినటువంటి, ఒక్క వేదిక మీదకి వచ్చి చెప్పినటువంటిది. ఎందుకు అనంటే ఆయన అది భాష కొంతమంది కానీ ఆయన చెప్పేది BJP చేసినటువంటి అలియన్స్ పెట్టుకున్నది ఎలక్షన్ కమిషన్ తోటి ఇప్పుడు అనేది వెస్ట్ బెంగాల్ 100% అనుమానాలు ఎందుకు వస్తాయనంటే అక్కడ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఓట్లు తీసేసిర్రు. ఉమ్, ఆయన కోర్టుకు పోయి మళ్ళీ ఓటు తెచ్చుకున్న తర్వాత పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అవును. ఇదైతే ఈ కళ్ళముంగడ జరిగినటువంటిదే. అరే సైన్యంలో ఒక ఉన్నతాధికారి అయినటువంటిది దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి ఓటు తీసేసారు, ఉమ్. నువ్వు ఇక్కడ సిటిజన్ కాదని. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా జరుగుతుంది కదా, ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా అటువంటి ప్రభావం పడే అవకాశం ఉందా? త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అందుకని అంటారు కాంగ్రెస్ కదా, కింద నష్టం జరిగే అవకాశం ఉందా? ఇవన్నీ నష్టం చేయడానికి వాళ్ళు ఏదైనా చేస్తారు. ఉమ్. ఇక అది అట్లా జరుగుతుంది. అయితే తమిళనాడులో అయితే ఎస్ఐఆర్ గురించి స్టాలిన్ కావచ్చు ఇంకెవరు కూడా పెద్దగా విమర్శించలే. అలాగే ఇక్కడ కాంగ్రెస్ వదిలేస్తుందా, లేకపోతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎస్ఐఆర్ మీద ఎట్లాంటి పోరాటం చేస్తుందో అటువంటి పోరాటం చేసే అవకాశం ఉంది? ఇప్పుడు సింపుల్ పవన్ గారు, తమిళనాడుకి వెస్ట్ బెంగాల్కి సింపుల్ ఫరక్ ఏంటిది అని అంటే నెక్స్ట్ ఆప్షన్ అక్కడ లేదు వెస్ట్ బెంగాల్లో. ఉమ్, సో బీజేపీ మాత్రమే అక్కడ ఉంది. సువేందు అధికారి లీడ్ చేసుకుంటూ ఇంకోటి బీజేపీ నేతలు ప్రచారం చేసే కాడ సువేందు అధికారి బొమ్మ ఎడవాడుకోవాలి, ఆయన పక్కన ఎడబెట్టుకున్నటువంటి పాపం అలా ఒక స్ట్రాటజీ తోడిపోయారు. అక్కడ వేరే అంటే ఆప్షన్ లేదు. అడుగుతుంది, వెస్ట్ బెంగాల్ అయితే బోర్డర్ కాబట్టి బంగ్లాదేశ్ వాళ్ళు వలసలు, అక్రమ వలసలు, దానివల్ల ఆమెకు నష్టం జరిగింది, వాళ్ళందరూ ఓటర్లు కావడం, లేకపోతే ఎస్ఐఆర్లో వాళ్ళని తొలగింపు చేయడం వల్ల అక్కడ నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ఎస్ఐఆర్ వస్తే కాంగ్రెస్కి ఏదైనా నష్టం జరుగుతుందా? ఎటువంటి నష్టం జరుగుతుంది? అంటే వాళ్ళు అంటున్నారు కదా, ఎవరు ఎక్కడ సైడ్ ఇంక్లైండ్ అయి ఉన్నారు, వాళ్ళ పోస్టులు ఎవరికి ఇంక్లైండ్గా ఉన్నాయి, రేపొద్దున వాళ్ళని తీసేటటువంటి ప్రయత్నాలు అంటే చేస్తారు. కాంగ్రెస్ కు పడే ఇదే ఓట్లు వెస్ట్ వాళ్ళు బెంగాల్లో ఎంపిక చేసుకుని తీసేస్తారు. ఇదే వెస్ట్ బెంగాల్లో సుమారు 70 లక్షల పైచిలకు ఓట్లను తీసేస్తే మళ్ళీ 35-40 లక్షల ఓట్ల దాకా మళ్ళీ తిరిగి చేర్పించిండ్రు. అంటే ఏంటిది, అక్కడ ఒక పెద్ద పొరపాటు ఏమవుతుందంటే ఇప్పుడు బీహార్కి నుంచి బతకనికే హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్కి వచ్చినంత మాత్రం ఆడ లేడు కాబట్టి ఆడ ఓటు తీసేసేస్తా అంటే ఎట్లా? వాడిని ఎన్రోల్ చేసుకొని ఉండాలి కదా, ఏముండడే. అట్లాంటప్పుడు ఏ ప్రాతిపదికన మీరు డిలీట్ చేస్తారు అనేటటువంటి మౌలిక ప్రశ్నలకి ఈసీ దగ్గర జవాబులు లేవు, ఈ రోజటి కూడా లేవు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ యొక్క ఎక్స్పోజ్ కూడా చేసిండు. ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కర్ణాటకలో ఒక ఉదాహరణతోటి ఆయన ఒకరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. ఇంటి పక్కన వాళ్ళ పేరు మీద వీళ్ళ ఓట్లు తొలగింపు జరిగిందనమాట. ఎవరిది? ఇప్పుడు నాది. నా ఇంటి పక్కన వాళ్ళ ఫిర్యాదు మీదకించి నా ఓటు తీసేసారు. అదేంది ఎట్లా తీసేసారు అని చెక్ చేసుకుంటే పలానా ఇంటి పక్కన వాళ్ళ పేరుంది. వాళ్ళ దగ్గర పోతే ఆమె ముసలావిడ, అసలు ఆమెకు చదువు రాదు, ఏం రాదు. ఆమె ఓటు తీసేయడం ఏంటిది అని తీరా కొంచెం దీన్ని బ్యాక్ చెక్ చేసుకుంటా పోతే వేరే రాష్ట్రమోడో రిమోట్ నుంచి దీన్ని డిలీట్ చేసిండు. అంటే వాట్స్ హ్యాపెనింగ్? ఎవడి ఓటు ఎవడు ఎక్కడి నుంచి డిలీట్ చేస్తుండు అంటే ఒక ప్రోగ్రామింగ్లో సపోజ్ నేను ఏ పార్టీకి ఇంక్లైండ్ అయి ఉన్నా అనేటటువంటి మీ దగ్గర డేటా వచ్చినప్పుడు వీడు ఓటు తీసేసేసేటటువంటి దాని యొక్క వ్యవస్థ అక్కడ ఏర్పాటైనట్టు. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చూపించండు ఆధారాలతోటి. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని జర్నలిస్ట్ క్వశ్చన్లు అడిగేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఇవన్నీ నేను చెప్తాను. అయితే నేను దీంట్లోకి ఓనిగా శత్రువు అట్లనే వస్తాడు. అంటే నేను అడుగుతుంది, అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా తీసుకురావడానికి బీజేపీ ట్రై చేస్తుందా? 100% దేశం అంతా తీసుకురావడానికనే ట్రై చేస్తారు. ఇప్పుడు తమిళనాడులో కూడా తీసుకొని వచ్చారు. కానీ తమిళనాడులో ఏమైంది, తమిళియన్ సెంటిమెంట్ ఎక్కువ ఉండడము, అంతేకాకుండా టీవీకే అనేటటువంటి ఒక పార్టీ, చరిష్మా ఉంటున్నటువంటి ఒక హీరో తనకు ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉండి సోషల్ యాక్టివిటీ చేసుకుంటూ వచ్చి కొత్త జనరేషన్కి కనెక్ట్ అయినటువంటి ఒక టాప్ కరిజ్మాటిక్ లీడర్ ఎమర్జ్ అయ్యిండు. కాబట్టి అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు, తర్వాత పోలరైజ్ అయినటువంటి ఓట్లు మొత్తం తమిళ్ సెక్టర్ దాని మీదకి వెళ్ళిపోయినాయి. వెస్ట్ బెంగాల్ అట్లాంటి పరిస్థితులు. ఇప్పుడు సువేంద్ర అధికారి సీఎం కాబోతున్నారు. ఆయన లేటెస్ట్గా పిఏ మర్డర్ కూడా అయిన పరిస్థితి, టీఎంసీ వాళ్ళే అనేది ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? బుల్డోజర్ సర్కార్ అనేది కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది, మళ్ళీ అక్కడ యూపీలో ఎటువంటి బుల్డోజర్ సర్కారో అటువంటిది కూడా వెస్ట్ బెంగాల్లో వస్తుంది అనేది, అటువంటి వచ్చే అవకాశం ఉందా? పవన్ గారు ఒక విషయం,
అక్కడ అధికారం రాగానే ఒక ముఖ్యమంత్రి అవుతున్నటువంటి క్యాండిడేట్ పిఏని చంపేస్తారనేటటువంటి ధైర్యం కామన్ సెన్స్ ఉన్నప్పుడు ఆలోచిస్తే అంత సాహసం ఎవడు చేయడు. ఉమ్. అక్కడ ఇంకొక వినికుడు కూడా ఏంటిది చనిపోయిన వరకు అంటే వాస్తవమే కదా, హత్య చనిపోయింది వాస్తవం. వాస్తవమే. మమతా బెనర్జీ దాని మీద సిబిఐ విచారణ ఇమీడియట్ గా ఆదేశించండి అన్నది వాస్తవం. ఉమ్. ఆయన కొంచెం ఎన్నికల సమయంలో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదో పని చేస్తే వాళ్ళే సొంతంగా చేసుకున్నటువంటి పని. ఉమ్. తద్వారా మమతా బెనర్జీని బద్నాం జనకి చేస్తారని మరి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతారు. ఉమ్. వాళ్ళు కొన్ని ఆధారాలు కూడా చూపించినట్టు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఉమ్. కానీ ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటిది లేకపోతే ఉత్తరప్రదేశ్కి సంబంధించినట్టు రాబో వెస్ట్ బెంగాల్ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక తేడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఉమ్. చెరువులని కబ్జా చేసినటువంటి పెద్దోడు ఎవడైనా సరే వాళ్ళే కూలగొట్టి ప్రకృతిని కాపాడుతూ చెరువుల పునరుద్ధరీకరణ చేస్తున్నటువంటిదేమో తెలంగాణ సర్కార్ అయితే. అదే దీన్ని కూడా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ సర్కార్ అంటున్నారు ఇక్కడ కూడా. అదే ఉత్తరప్రదేశ్లో ఉమ్. ప్రజలు ఉంటున్నటువంటిది ఎక్కడ లేవు. ఆడ చెరువు లేదు, కాలువ లేదు, లేకపోతే ఇంకొక దానికి ఏదో అడ్డమైంది అనేటటువంటిది లేదు. ఉమ్. పలానా బస్తీలో పలానా మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ బూత్లలో మనకు తక్కువ వచ్చినాయి కాబట్టి వీటికి అనుమతులు లేవని కూలగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఉమ్. ఇట్ ఈస్ రెండు బుల్డోజర్లే, కానీ తేడా ఉంది. తేడా చాలా దాని ఉంది కదా. ఆపరేషన్ తేడా ఉంది. దాని ఆపరేషన్ చాలా తేడా ఉంది. ఆ. ఒకటి సార్, ఇది గన్ను లాంటిది అధికారం ఎలాగైనా అనేటటువంటి. వాడొచ్చు. ఒకటి పేదవాళ్ళని కాపాడడానికి కూడా ఇదే గన్ను వాడచ్చు. అదే పేదవాడి నూతి మీద పెట్టి బెదిరించడానికి కూడా వాడచ్చు. ఉమ్. సో పేదవాడి నూతి మీద పెట్టేసి బెదిరించడానికి బీజేపీ ఎప్పుడైనా కూడా వాడుతుంది. ఉమ్. ఎందుకంటే మీరు దేశవ్యాప్తంగా కూడా రాజకీయాలు కనుక మనం మీరు చూసినట్లయితే ఈ యొక్క వ్యత్యాసం లేనోడు లేకుండా పోతుండు, ఉన్నోడు ఉండుకుంటూ పోతుండు. దర్ ఇస్ సో మచ్ ఆఫ్ గ్యాప్. అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో టీఎంసీని తొక్కేయడానికి ట్రై చేస్తుందా, లేదా గవర్నెన్స్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా బీజేపీ? 100% తొక్కనికే ప్రయత్నం చేస్తుంది. బట్ Hmm. తొక్కనికే ప్రయత్నం చేస్తే ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ రేజ్ అవుతుంది. మేము అంటుంది అది ఉమ్. అది కాంగ్రెస్ టీఎంసీ అంటారు. 100% కదా. ఒక జాతీయ పార్టీ, జాతీయ సరిహద్దులు ఉంటున్నటువంటి పార్టీ. ఉమ్. ఇంకొకటి పార్లమెంట్లో గతంలో ఒకసారి ఒక ప్రశ్న లేవనెత్తినాం నరేంద్ర మోడీ గారి హయాంలో 2021 ఐ బిలీవ్. పార్లమెంటరీ క్వశ్చన్ టైమ్స్ తీపిస్తాం. ఒక ప్రశ్న ఏంటిది అని అంటే అసలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో ఎంతమందిని రిటర్న్ పంపించిండు, మన్మోహన్ సింగ్ గారు ఉంటున్నప్పుడు ఎంతమందిని పంపించిండు అని అంటే సుమారు 4 రెట్లు మన్మోహన్ సింగ్ గారు ఎక్కువ మందిని ఉల్టా పంపించినటువంటి చరిత్ర ఉంది ఆన్ రికార్డ్. ఇప్పుడు భాషణలు ఇవ్వటం వేరు, ఉమ్. కానీ పేపర్ మీదకి వచ్చేసరికి వాస్తవాలు వస్తాయి. మనం అంటే ఎంత మోడీ పని చేసిన హయాంలోనే పని అక్రమ మాత్రం వలసలు పెరిగాయి అంటారు మీరు. అంతే కదా. ఇప్పుడు సింపుల్ అండి. ఈడికొచ్చి కూడా అంటారు, ఈడికొచ్చి కూడా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే అక్కడ రోహింగ్యాలు పెరిగిపోయారు, లేకపోతే వీళ్ళు పెరిగిపోయారు అంటే గత 12 ఏళ్ల సంది అధికారంలో కేంద్రంలో ఉన్నది నువ్వు. ఉమ్. కేంద్ర ప్రభుత్వం కిందికి వస్తాయి దేశ సరిహద్దులు అనేటటువంటి రాష్ట్రాల కిందికి రావు. అవును. 7th షెడ్యూల్, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, లేకపోతే కాంకరెంట్ లిస్ట్ అనేటటువంటి అంశాలు వచ్చినప్పుడు వీళ్ళు కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పినట్టు మమతా బెనర్జీ ఒప్పుకుంటలేదు కాబట్టి బార్డర్ సెక్యూరిటీ జరగలేదు, వాళ్ళ అన్యాయంగా వస్తారు అంటే ఒక్కసారి 2014 కంటే ముందుకు పోదాం. నరేంద్ర మోడీ గారి స్పీచ్లనే ఉమ్. ఆయన వాస్తవాలు మాట్లాడిన ఏమని, అసలు రాష్ట్రాలతో ఏం సంబంధం, జాతీయ భద్రత అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటటువంటి అంశం. రాష్ట్రం కాదు, దేశ బార్డర్ కిందకి వస్తుంది, రాష్ట్ర బార్డర్ కిందకి రాదు. మీరు తలుచుకుంటే మొత్తం లాక్ చేసి పడేసేయచ్చు అని చెప్పి ఆ రోజు విమర్శించినటువంటి మోడీ గారు అవును. మరి ఈ రోజు ఎందుకు యూటర్న్ తీసుకొని మాట్లాడినరు? అవును. ఎందుకు బీజేపీ వాళ్ళు యూటర్న్ తీసుకొని? చదువుకున్న విఘ్నులు అందరికీ తెలుసు దేశ సరిహద్దులు అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వం కిందకి వచ్చేటివి. ఉమ్. వలసదారులు ఎట్లా వస్తారండి? 12 ఏళ్ల నుంచి ఇంకా పెరుగుతారని మాట్లాడుతారు. పెరుగుతుర్రు అని అంటే నీ కాడ వైఫల్యం అనేది నువ్వు ఏకీభవించాల్సినటువంటి. అంతేకాదు పార్లమెంటు జవాబు ఏమని చెప్తుంది, వలసదారులను తిరిగి పంపించినటువంటి గణాంకాలు గిట్ట తీస్తే కాంగ్రెస్ హయాంలో రిటర్న్ పంపించిన వాళ్ళ చరిత్ర ఎక్కువ ఉంది ఇప్పుడు మీరు వచ్చిన దానికంటే. ఏమన్నా లెక్కలతో మాట్లాడుకున్నప్పుడు ఓకే, మీరు ఇప్పుడు బెంగాల్లో టీఎంసీ పని అయిపోతుంది, టీఎంసీ తగ్గుతుంది, ఆ ప్లేస్ కాంగ్రెస్ భర్తీ చేస్తుందని చెబుతున్నారు. అంటే బెంగాల్ చరిత్ర చూస్తే స్టార్టింగ్లో కాంగ్రెసే ఉంది, తర్వాత కమ్యూనిస్టులు వచ్చారు, తర్వాత టీఎంసీ. అయితే మీరు ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉంది? అక్కడ ఎప్పుడైనా కూడా విల్ లోకల్ పాలిటిక్స్ ఎట్లా మలుతున్నాయి ఏంది అనేటటువంటి. ఎండ్ ఆఫ్ ద డే సార్ ఎంత సెంటిమెంట్స్ చెప్పినా, ఎంత ఇమోషనల్ రాజకీయాలు చేసినా మన కడుపులకు 4 ముద్దలు పడేటటువంటి దాని మీదే పేదోడి బతుకు ఈడుస్తూ ఉంటుంది. ఉమ్. ఎందుకంటే పిల్లలకి 4 మెతుకులు పెట్టుకోవాలి, బట్టలు ఇప్పించుకోవాలి, చదువు గిట్ట అంటే టీఎంసీ నాయకులు మౌలిక కాంగ్రెస్ వైపు వచ్చే విషయం. అవకాశం ఉందా? టీఎంసీ నాయకులు కాంగ్రెస్ అవకాశం ఉందా? లేకపోతే ఒకటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా? దేర్ స్టాండ్ వేస్ వెరీ క్లియర్. ఉమ్. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినప్పుడు మీకు మాకు సంబంధం లేదన్నారు. అవును. సంబంధం లేనప్పుడు రాష్ట్ర రాజకీయాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పని చేసుకుంటూ పోతుంది, టీఎంసీ పని చేసుకుంటూ పోతుంది, బీజేపీ రాజకీయాలు బీజేపీ చేసుకుంటూ పోతుంది. ఉమ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. దేశ రాజకీయాలు గిట్ట వచ్చినప్పుడు యాంటీ ఎన్డీఏ ఎస్టాబ్లిష్మెంట్లకు వచ్చినప్పుడు మేము సహకరిస్తామనంటే లోక్సభ ఎవరి కాలు గిట్ట పోటీ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి సీట్ల మీదకి ఆ రోజు రాజకీయం ఏమైతే మనకు తెలియదు. ఉమ్. రేపటికి రూపమే లేదు. ఈరోజు మనం అంటే మస్తు రేపు మాట్లాడుతాం. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బార్గెన్ కెపాసిటీ మీకు పెరుగుతుంది అంటారు, టీఎంసీ వీక్ అయింది కాబట్టి. దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ కూడా కదా. ఉమ్. అవును. ఇప్పుడు సింపుల్ ఆప్షన్ ఉందా వాళ్ళకి ఏమన్నా? అవును. సింపుల్ ఇక నేను అదే మాట్లాడా, బార్గెనింగ్ ఏంది? బార్గెనింగ్ అవును. ఆప్షన్ ఏముంది?
ఏమో ఫ్యూచర్‌లో మళ్ళీ బీజేపీ, టీఎంసీ మనం కలిసిపోదాం. ఇయాల రేపు ఏముంది. మేము కాశ్మీర్‌లో గతంలో కూడా పీడీపీ తోటే కలిసిపోయినోళ్ళం. ఉమ్, భిన్న ధృవాల లెక్క ఉన్నటువంటి భావ ఏమంటారు భావజాలాలు ఉన్నటువంటి బీజేపీ, పీడీపీయే కలిసిపోయినాము. అవును సో, టీఎంసీ, బీజేపీ కూడా మేము కలిసి రాజకీయాలకు రూపం లేదు సార్. ఈరోజు ఉంటున్నటువంటి లీడర్‌షిప్‌లలో అవును ఎవరు ఎక్కడి నుంచైనా ఎటు పోతుకైనా పోతారు. ఈరోజు తమిళనాడు మనం చూస్తూనే ఉన్నాం. అవును సో, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్.